హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. ఈ రోజు మనతో పాటు జనం సాక్షి ఎడిటర్ రెహమాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే సార్. ఎలా ఉన్నారు సార్? ఫైన్ అమ్మా. యా సార్, మన ఏపీలో చూసినట్లయితే మన చంద్రబాబు నాయుడు గారు, మన ఏపీ ముఖ్యమంత్రి అన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ప్రత్యక్షంగా పరోక్షంగా మన వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి సపోర్ట్ చేయొద్దనే విధంగా మాట్లాడడం జరిగింది. అంటే ఎంతవరకు కరెక్ట్ ఆయన అట్లా చెప్పడం? భారత రాజ్యాంగం ఆర్టికల్ 14 చెప్తుందండి, చట్టం దృష్టిలో అందరూ సమానమే. అట్లనే ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ మిగతా వాళ్ళు ఉన్నారు. చట్టబద్ధంగా న్యాయంగా జరగాల్సినటువంటి అన్ని అంశాల్లో ప్రభుత్వం అనేటువంటిది పాలక ప్రతిపక్ష అనేటువంటి అభిప్రాయాన్ని భేదాన్ని చూపెట్టాల్సినటువంటి పని లేదు. డెఫినెట్గా ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. డెఫినెట్గా ఏంటంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలే కానివ్వండి, ఎమ్మెల్సీలే కానివ్వండి, ఆ పార్టీ కార్యకర్తలే కానివ్వండి, లేకపోతే సామాన్య ప్రజానికమైన ఎవరైనా కార్యాలయాలకు వెళ్ళొచ్చు, న్యాయంగా చట్టబద్ధంగా తమకు జరగాల్సినటువంటి పనుల గురించి మాట్లాడవచ్చు, ప్రజల తరపున ప్రశ్నించవచ్చు, ప్రజల తరపున అడగవచ్చు. కానీ వీళ్ళను సహకరించవద్దు, వీళ్ళకి ఎంట్రీ ఇవ్వద్దు, వీళ్ళతో మాట్లాడవద్దు అనేది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. భారత రాజ్యాంగానికి కూడా ఇది విరుద్ధం. భారత రాజ్యాంగం ఆర్టికల్ 14 ప్రకారం చట్టం దృష్టిలో పౌరులందరూ సమానమే. పౌరులందరూ సమానమే అయినప్పుడు రాజకీయ ముద్రలు వేయడం, రంగులు వేయడం, ఈ రంగులు ఉన్నటువంటి వాళ్ళనే ఎంటర్టైన్ చేయడం అని చెప్పి నేరుగా ముఖ్యమంత్రి చెప్పడం నిజానికి ఇది ఖండించాల్సినటువంటి విషయం. ఇది చాలా శోచనీయం. అసలు రాజకీయం అంటేనే ఒకరినొకరు నార్మల్గా మనం చూస్తున్నట్టు విమర్శించుకుంటారు. అంటే విమర్శల వరకు ఓకే, అంటే సపోర్ట్ చేయొద్దు అని అంటే ఏంటి, భయపడుతున్నారా వాళ్ళు అనుకోవచ్చు? అంటే నిజానికి ఎన్నికల వరకే రాజకీయాలు ఉండాలండి. ఎన్నికలు అయిపోయినటువంటి మరుసటి రోజు నుంచి ఇక రాజకీయ పార్టీలు రంగులు చిహ్నాలు ఉండాల్సినటువంటి పని లేదు. అభివృద్ధిలో భాగస్వామ్యం చేయడం, విమర్శలో భాగస్వామ్యం చేయడం, అంటే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అట్లానే రాజ్యాంగంలో ప్రతిపక్షం అనేటువంటిది ఒకటి ఉంటుంది. ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ ప్రజల పక్షం మాట్లాడేటువంటి హక్కు డెఫినెట్గా వైఎస్ఆర్సీపీకి ఉంటుంది. డెఫినెట్గా అది మాట్లాడాలి, మాట్లాడనివ్వడమే ప్రజాస్వామ్యం. దాన్ని మాట్లాడనివ్వము, దానికి సహకరించవద్దు అనేటువంటి ఒక ప్రచారాన్ని, లేకపోతే అట్లాంటి అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి వెలుబుచ్చడం అనేది మంచి పద్ధతి కాదు. ఇంత సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం కలిగినటువంటి ఒక నేత, అట్లానే 2-3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. డెఫినెట్గా ఆయన ఏ సందర్భంలో మాట్లాడారో ఆయన ఈ వ్యాఖ్యల్ని సమీక్షించుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉందండి. యా సార్, మన ఏపీలో చూసినట్లయితే మన చంద్రబాబు నాయుడు గారు, మన ఏపీ ముఖ్యమంత్రి అన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ప్రత్యక్షంగా పరోక్షంగా మన వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి సపోర్ట్ చేయొద్దనే విధంగా మాట్లాడడం జరిగింది. అంటే ఎంతవరకు కరెక్ట్ ఆయన అట్లా చెప్పడం? భారత రాజ్యాంగం ఆర్టికల్ 14 చెప్తుందండి, చట్టం దృష్టిలో అందరూ సమానమే. అట్లనే ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ మిగతా వాళ్ళు ఉన్నారు. చట్టబద్ధంగా న్యాయంగా జరగాల్సినటువంటి అన్ని అంశాల్లో ప్రభుత్వం అనేటువంటిది పాలక ప్రతిపక్ష అనేటువంటి అభిప్రాయాన్ని భేదాన్ని చూపెట్టాల్సినటువంటి పని లేదు. డెఫినెట్గా ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. డెఫినెట్గా ఏంటంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలే కానివ్వండి, ఎమ్మెల్సీలే కానివ్వండి, ఆ పార్టీ కార్యకర్తలే కానివ్వండి, లేకపోతే సామాన్య ప్రజానికమైన ఎవరైనా కార్యాలయాలకు వెళ్ళొచ్చు, న్యాయంగా చట్టబద్ధంగా తమకు జరగాల్సినటువంటి పనుల గురించి మాట్లాడవచ్చు, ప్రజల తరపున ప్రశ్నించవచ్చు, ప్రజల తరపున అడగవచ్చు. కానీ వీళ్ళను సహకరించవద్దు, వీళ్ళకి ఎంట్రీ ఇవ్వద్దు, వీళ్ళతో మాట్లాడవద్దు అనేది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. భారత రాజ్యాంగానికి కూడా ఇది విరుద్ధం. భారత రాజ్యాంగం ఆర్టికల్ 14 ప్రకారం చట్టం దృష్టిలో పౌరులందరూ సమానమే. పౌరులందరూ సమానమే అయినప్పుడు రాజకీయ ముద్రలు వేయడం, రంగులు వేయడం, ఈ రంగులు ఉన్నటువంటి వాళ్ళనే ఎంటర్టైన్ చేయడం అని చెప్పి నేరుగా ముఖ్యమంత్రి చెప్పడం నిజానికి ఇది ఖండించాల్సినటువంటి విషయం. ఇది చాలా శోచనీయం. అసలు రాజకీయం అంటేనే ఒకరినొకరు నార్మల్గా మనం చూస్తున్నట్టు విమర్శించుకుంటారు. అంటే విమర్శల వరకు ఓకే, అంటే సపోర్ట్ చేయొద్దు అని అంటే ఏంటి, భయపడుతున్నారా వాళ్ళు అనుకోవచ్చు? అంటే నిజానికి ఎన్నికల వరకే రాజకీయాలు ఉండాలండి. ఎన్నికలు అయిపోయినటువంటి మరుసటి రోజు నుంచి ఇక రాజకీయ పార్టీలు రంగులు చిహ్నాలు ఉండాల్సినటువంటి పని లేదు. అభివృద్ధిలో భాగస్వామ్యం చేయడం, విమర్శలో భాగస్వామ్యం చేయడం, అంటే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అట్లానే రాజ్యాంగంలో ప్రతిపక్షం అనేటువంటిది ఒకటి ఉంటుంది. ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ ప్రజల పక్షం మాట్లాడేటువంటి హక్కు డెఫినెట్గా వైఎస్ఆర్సీపీకి ఉంటుంది. డెఫినెట్గా అది మాట్లాడాలి, మాట్లాడనివ్వడమే ప్రజాస్వామ్యం. దాన్ని మాట్లాడనివ్వము, దానికి సహకరించవద్దు అనేటువంటి ఒక ప్రచారాన్ని, లేకపోతే అట్లాంటి అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి వెలుబుచ్చడం అనేది మంచి పద్ధతి కాదు. ఇంత సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం కలిగినటువంటి ఒక నేత, అట్లానే 2-3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. డెఫినెట్గా ఆయన ఏ సందర్భంలో మాట్లాడారో ఆయన ఈ వ్యాఖ్యల్ని సమీక్షించుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉందండి.